ఈనాటి మానవునికి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి భావములు అన్ని కూడాను కలుషితమైనటువంటివిగా ఉంటున్నాయి. आज मानव के हृदय से जो भी निकलता है वह सदैव नकारात्मक और कलुषित होता है. కారణం ఏమిటి? इसका क्या कारण है? ఈ పవిత్రమైన హృదయం లోపల అనేకమైనటువంటి యొక్క కొన్ని మలినమైనటువంటి యొక్క వాసనలు చేర్చుకుంటూ ఉన్నాయి. इस पवित्र हृदय में सभी तरह के बुरे विचार प्रवेश कर रहे हैं. దుర్భావములు, దుర్వాసనలు, దుశ్చింతలు, ఈ విధమైనటువంటి యొక్క పదార్థములు కూడుకోవటం చేతనే మన హృదయం కూడాను కలుషితమైపోతున్నది. बुरे विचार एवं सभी तरह की नकारात्मकता इसमें भर जाती है, इसलिए हृदय कलुषित हो जाता है. ప్రాచీన కాలం నుండి ఈ హృదయాన్ని పవిత్రముగా గావించుకుంటూ వచ్చారు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీలు. प्राचीन काल से स्त्रियों ने हृदय की इस पवित्रता को बनाए रखने का प्रयास किया है. గత జీవుడకు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్విగాదే. చచ్చినటువంటి యొక్క భర్తను బ్రతికించినటువంటి స్త్రీలు ఉన్నారు, కానీ చచ్చినటువంటి భార్యను బ్రతికించినటువంటి పురుషుడు ఎక్కడ కనిపించడం లేదు. ఏ చరిత్రలో కూడా మనకు తెలియదు. संपूर्ण इतिहास में इस प्रकार की स्त्रियां मौजूद रही हैं जो सावित्री की भांति मृत पतियों का जीवन वापस लाई हैं, परंतु इस प्रकार का एक भी उदाहरण नहीं है जहां कोई पुरुष किसी मृत पत्नी को जीवन में वापस लाया हो. ఈనాడు ఆధునిక యుగంగా మారటం చేత అనేక రకములైనటువంటి యొక్క క్రియలు ఆధునికంగానే చేరిపోతున్నాయి. సద్భావములకు, సచ్చర్యలకు, సచ్చింతనలకు చక్కని అవకాశమే కనిపించడం లేదు. आधुनिक विश्व में परिवर्तनों के कारण और नए फैशन से भरे विचारों के कारण इसमें सदचिंतन के लिए, सत्कर्मों के लिए या किसी भी प्रकार के अच्छे कार्यों के लिए कोई स्थान ही नहीं है. కనుక ఈనాడు స్త్రీలకు ఈ పవిత్రమైనటువంటి యొక్క భావనలు అభివృద్ధి పరచుకొని దీనికి సత్యసాయి సంస్థలని, సత్యసాయి మహిళా విభాగములని దీనికి ఏర్పరిచి ఈ సంఘ ప్రభావాన్ని జగమునకు చాటే నిమిత్తమై దీనికి ఏర్పరుస్తూ వచ్చాము. स्त्रियों में श्रेष्ठ विचारों और कार्यों की अभिवृद्धि एवं विश्व में इसके प्रसार के उद्देश्य से श्री सत्य साई सेवा संगठन में महिला विभाग जैसी शाखा की स्थापना की गई है. కనుకనే స్త్రీలు కూడినప్పుడే జగత్తంతా కూడాను ఒక పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతుంది. यह तभी होता है जब महिलाएं इस पवित्र उद्देश्य के लिए आपस में एकजुट हो जाती हैं और जगत एक अनुकरणीय राष्ट्र बन जाता है. ఈ స్త్రీల యొక్క సంఘము ఎంతనో గొప్ప విలువను సంపాదించింది. इसलिए महिलाओं के इस समाज को महान प्रतिष्ठा प्राप्त हुई है. ఇటువంటి స్త్రీ తత్వమును ఈనాటి పురుషులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. आज पुरुष महिलाओं के इस महान मूल्य को समझने का कोई प्रयास नहीं कर रहे हैं. దేశమును కూడాను హస్తగతం గావించుకునేటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీలు ఈ స్త్రీలు. आज ये स्त्रियां संपूर्ण देश को अपनी मुट्ठी में करने के लिए सक्षम हैं. స్త్రీలు కేవలం సామాన్యమైనటువంటి యొక్క బానిసలుగా భావిస్తున్నారు అనేక మంది పురుషులు. पुरुष महिलाओं को एक साधारण मानव की तरह मानते हैं. కాదు కాదు, नहीं नहीं, వారు తలంచినప్పుడు జగత్తునే ఒక మూట మాదిరి కట్టగలరు. अगर वे चाहें तो सारे संसार को अपनी मुट्ठी में बांध सकती हैं. అటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి స్త్రీలను మనం ఈనాడు చులకన చేయటం చేతనే మన గతి ఈ విధంగా మారిపోతున్నది. ऐसा इसलिए है क्योंकि हम स्त्रियों को कमजोर मान रहे हैं, जबकि ये स्त्रियां इतने उत्कृष्ट कार्य कर सकती हैं. इसलिए विश्व आज इस स्थिति में पहुंच गया है. స్త్రీలు సాధించలేనిటువంటిది లేదు లోకంలో. ऐसा कोई भी कार्य नहीं है जिसे एक स्त्री नहीं कर सकती. అలాంటి స్త్రీల యొక్క తత్వమును మనం దినము కూడాను గుర్తించి వారికి తగినటువంటి ఉత్సాహమును కూడాను కల్పించి వారికి తగినటువంటి సమాజం లోపల తోడ్పాటు గావించాలి. स्त्रियों के इस गुण को पहचान कर हमें उन्हें तमाम आवश्यक सहायता देनी चाहिए, उत्साह वर्धन करना चाहिए और देखना चाहिए कि उन्हें समाज से हर प्रकार की मदद मिले. అలాంటి ఎంకరేజ్మెంట్ ఏ మాత్రము చేయటం లేదు స్త్రీలకు. स्त्रियों को इस प्रकार उत्साहवर्धन बिल्कुल ही नहीं मिलता. ఏదైనా ఒక సత్సంగంలో ప్రవేశించినారా అంటే ఈ పురుషులకు దానిపైన కోపం కలుగుతుండే. अगर वे किसी सत्संग में जाती हैं तो पुरुष
क्रोधित हो जाते हैं। వారి స్వార్థము వారి స్వప్రయోజనముకి మాత్రమే ప్రయత్నిస్తున్నారు కానీ స్త్రీల వల్ల జగత్తునికి ఎంత ఉపకారం కలుగుతుంది, ఎంత పవిత్రమైనటువంటి మార్పు పడుతుంది అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు. पुरुष केवल अपने स्वार्थ और आराम के बारे में सोचते हैं। वे सेवा और उस आदर्श मार्ग को अनुभव करने में सक्षम नहीं है जो स्त्रियां इस जगत में लाई हैं। చాలా వరకు స్త్రీల యందు స్వార్థరహితమైనటువంటి హృదయం ఉంటుంటాయి. ज्यादातर स्त्रियों का हृदय निस्वार्थ होता है। దయా ప్రేమల చేత వాడి హృదయం నిండి ఉంటాయి. उनके हृदय दया एवं प्रेम से भरे हुए होते हैं। పిల్లలను పోషించేటువంటి విషయం లోపల ఎంతనో జాగ్రత్తగా ఉంటుంటారు. अपने बच्चों का पालन पोषण करने में वे बहुत सावधान व जागरूक रहती हैं। ఒక్క క్షణమైన కూడా భర్త సహించుకోలేడు. पति एक क्षण के लिए भी बच्चों की देखरेख नहीं कर सकता। కానీ ఆ పిల్లలను పోషించేటువంటి విధానంలో రాత్రింపగలు ఎంతనో పాటు పడుతుంటారు. परंतु स्त्रियां दिन रात अपने बच्चों की देखभाल में जुटी रहती हैं ఆ పిల్లల యొక్క ప్రవర్తన కోసం ఎన్నో విధమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తుంటారు. और वे बच्चों को उनके कई कार्यों में मदद करती हैं। ఈనాటి చదువుల వల్ల, ఈనాటి విద్యా విధానముల వల్ల ఆ పిల్లల యొక్క పరిస్థితులు క్రమక్రమేణా మాలిన్యమైపోతున్నది. आज आधुनिक शिक्षा प्रणाली के कारण बच्चों की स्थिति खराब हो रही है। పూర్వమంతా పిల్లలకి ఏదైనా అక్షర స్వీకారం చేయాలనుకుంటుంటే प्राचीन समय में जब बच्चे की पढ़ाई अक्षर के अभ्यास से प्रारंभ होती थी, ఆ స్త్రీల యొక్క హృదయం నుంచి ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ అని చెప్పేటువంటి వారు. तो स्त्रियां उस बच्चे को ओम नमः शिवाय, ओम नमो नारायणाय सिखाती थीं। ఆ యొక్క ప్రేరణతనే ఆ పిల్లల యొక్క హృదయాలు క్రమక్రమేణా హృదయంలో చించుకొని పోతూ వచ్చాయి. और इस प्रकार प्रशिक्षित करने से बच्चों का हृदय विशाल व आदर्श भावनाओं से परिपूर्ण होने लगता था। ఈనాటి ఆధునిక యుగం యొక్క చదువులు ఏ రీతిగా ఉన్నాయి? आज आधुनिक युग में शिक्षा किस प्रकार की है? వాళ్ళకి అక్షర స్వీకారం చేయాలనుకుంటే, వాళ్ళకి చిన్న చిన్న బుక్కులు చదివించాలంటే जब शिक्षा प्रारंभ की जाती है तो बच्चों को छोटी पुस्तकें पढ़ना होता है। తల్లిదండ్రులు కూడా ఎలాంటి పుస్తకాలు తెప్పిస్తున్నారు? माता पिता कैसी पुस्तकें उन्हें देते हैं? బ్లాక్ షీప్ అంటారు. बाबा ब्लैक शीप। ఇవి వాళ్ళకు నేర్పించేటువంటిది. यही वह है जो बच्चों को पढ़ा रहे हैं। बाबा ब्लैक शीप। కనుకనే మనం చెడ్డ పదాలంతా కూడా ఈనాటి పిల్లలకి నేర్పిస్తున్నాము. इसलिए हम बच्चों को सब व्यर्थ की चीजें पढ़ा रहे हैं। ఎవరైనా ఇంటికి వచ్చేస్తే వారికి నమస్కారం చేసే పిల్లలను చాలా స్వాగతం చేసేటువంటి వారు. पहले जब उम्र में बड़े लोग घर आते थे तो बच्चे नमस्कार करते थे और अतिथियों का स्वागत करते थे। ఈనాడు అట్టి వినయ విధేయతలే పూర్తి కోల్పోయినారు. आजकल बच्चों में ऐसी विनम्रता नहीं है। కనుకనే మొట్టమొదటి పిల్లలకు చక్కని గుణములు నేర్పించాలి. इसलिए ये पहली और सबसे महती आवश्यकता है कि बच्चों को अच्छी चीजें पढ़ाई जानी चाहिए। ఈనాటి పిల్లలు కలిమి బలిమి చెలిమిని మాత్రమే కోరుతూ ఉన్నారు. కలిమి బెలిమి చెలిమి. కలిమి అంటే డబ్బు, డబ్బు బలము చెలిమి స్నేహం. आज बच्चे सिर्फ 3 चीजों के लिए लालायित रहते हैं: धन, शक्ति और मित्रता। కానీ గుణమును మాత్రం నేర్పటం లేదు. लेकिन माता पिता उन्हें अच्छे गुण नहीं सिखा रहे हैं। గుణము లేని ఉండి ప్రయోజనం ఏమిటి? बिना चरित्र के शक्ति पाने या रखने का क्या उपयोग है? గుణము లేని చెలిమి ఉండి ప్రయోజనం ఏంటి? बिना चरित्र और मूल्यों के मित्रता का क्या उपयोग है? గుణము లేని కలిమి ఉండి ప్రయోజనం ఏమిటి? धन का क्या उपयोग है यदि तुम्हारे पास कोई नैतिक मूल्य नहीं है? समस्त लोक